ప్రభు పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీ అందరికీ మరోసారి వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఇలా ప్రతి మంగళవారం సాయంకాల సమయంలో మనం కూడి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుడు తన కృప ద్వారా అనేకులను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఈ పరిచర్య ద్వారా అనేకులను దీవిస్తూ ఉన్నాడు. నన్ను కూడా ఈ పరిచర్య కొరకు ప్రభు బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లుగాక. క్లరా, మరి మీరు నేను నమ్ముతున్నాను, మీ ఫోన్ కాల్స్ మాకు తెలియపరుస్తున్నారు. కాల్స్ ద్వారా మీకు దేవుడు చేస్తున్న మేలు, తర్వాత ఈ పరిచయం అనేకులు పరిచయం చేస్తున్నారని కూడా నేను నమ్ముతున్నాను. అందుని బట్టి మీకు కూడా ప్రభునామలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి అబ్రహాం విషయంలో దేవుడు చూపిన అత్యున్నతమైన కృపను ఒకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన. మా మిక్కిలి ప్రేమగలైన మా పరలోకపు తండ్రి, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, జగత్తు పునాది వేయబడక ముందే మమ్మల్ని ప్రేమించి ఇట్టి కృపలో మీ తలంపులో మమ్మల్ని ఉంచుకున్నందుకు వందనాలు. మీ సేవను ఈ రీతిగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రభా, మీ చేతి పాత్రలుగా చేసి మమ్మల్ని వాడుకుంటూ మమ్మల్ని దీవిస్తూ అనేకులను మీరు దీవిస్తున్నందుకు కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఈ దిన పరిచర్ని కూడా మీరు దీవించండి. అనేక వందల వేల మంది ఆస్వాదించబడినట్లు సహాయం చేయండి. బలహీనుడును మీరు కూడా నన్ను బలపరిచి వాడుకోమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా. ఆమేన్. ఆమేన్. ప్రభునందు క్లరా, ఈ దినం నేను మీతో మాట్లాడే ఒక శ్రేష్టమైన మాటను మీరు గమనించాలి. ఆదికాండం 18వ అధ్యాయంలో చాలా విశేషమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ ధ్యానించుకోవడానికి సమయం సరిపోదు, కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి ప్రభుని బట్టి ప్లరా నేను తెస్తా ఉన్నాను. మీరు జాగ్రత్తగా వాటిని గమనించాలని ప్రభు పేట మీకు ప్రేమతో మనం చేస్తా ఉన్నా. ఈ ఆదికాండం 18వ అధ్యాయం యొక్క విశేషత ఏంటంటే, ప్రాముఖ్యంగా ప్లరా దేవునితో అబ్రహాము ఈ అధ్యాయం అంతట్లో సహవాసం చేశాడు. ఈ 18వ అధ్యాయం మొత్తం చూస్తే ప్లరా దేవునితో నిండుగా ఆయన సహవాసం చేసినట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. తర్వాత విజ్ఞాపన చేసినట్లు బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. దేవునికి అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినట్లు బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. కదా, ఇది ఎంతైనా ధన్యత, ఎంతైనా గొప్ప భాగ్యం అని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కదా, ఈ 18వ అధ్యాయంలో మొత్తం దేవునితో గడిపే భాగ్యం మరి అబ్రహాముకు దొరికిందంటే అది ఆయన జీవితంలో ఎంతో గొప్ప ధన్యతని ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ప్రభు ఎదుట ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభుని తన ఇంటికి తీసుకెళ్లి ప్లరా ఆతిథ్యం ఇచ్చినట్లుగా బైబిల్ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు గమనించాలి. ఇప్పుడు ఈ ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం యొక్క వయసు 99 సంవత్సరాలు వయసు అబ్రహాంకి ఉంది ప్లరా. అంటే దాదాపుగా ఆయన వయసు శరీరం మృతతుల్యం అయిపోయిన పరిస్థితి. ఈ 99 సంవత్సరాల వయసులో ప్లరా దేవుని వాక్యంలో మనం చూస్తే మొదటి వచనంలో, మరియు మమ్మరే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడనని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి, ఆ 99 సంవత్సరాల వయసులో ఆ ముసలి తన ముందు ప్లరా మధ్యాహ్న కాల సమయంలో ఆ గుడారపు వాకిటి దగ్గర, ఆ సింధూర వనములో ఆ గుడారపు వాకిటి దగ్గర అబ్రహాం ప్లరా కనిపెట్టి కూర్చున్నాడని బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. సరే, ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఆయన వయస్సు 99 సంవత్సరాలు కదా, అది మధ్యాహ్న కాల సమయం. మరి లోకాన్ని బట్టి చూస్తే తూర్పు ప్రాంతపు జనులు, అది తూర్పు ప్రాంతంలో ఉంది ఈ సింధూర వనం ప్లరా. ఆ తూర్పు ప్రాంత ప్రజలు 99 సంవత్సరాల వయసులో ప్లరా మధ్యాహ్న కాలం ముందు సహజంగా అందరూ విశ్రాంతి తీసుకునే సమయం అది ప్లరా, పండుకునే సమయం, విశ్రాంతి తీసుకునే సమయం. ఆ సమయంలో అబ్రహాము మరి విశ్రాంతి తీసుకోవట్లేదు. ఆయన ఏమంటే చాలా మంది దాసదాసీలు ఉన్నారు, ఆయనకి పనిచేసేవాళ్ళు, చాలా ఆస్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు, ఎంతో అభివృద్ధి పరిచాడు, ఎంతో దీవించాడు ఆయన. మరి మనం చూస్తే ప్లరా ఆయన విశ్రాంతి తీసుకోవడం లేదు, కానీ ఆయన ఒక గొప్ప గురితో, ఒక గొప్ప పనితో ప్లరా ఆ గుడారపు వాకిటి దగ్గర కనిపెట్టుకొని ప్లరా ఆయన ఉన్నాడు అంటే ప్లరా అది ఎంతో గొప్ప భాగ్యమని ప్రభుని బట్టి గుర్తు చేస్తున్నాను. ఆ వయసులో ఆయన ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడు, ఎందుకొరకు కనిపెట్టుకున్నారంటే ప్లరా అబ్రహాముకు దేవుడిచ్చిన ఆస్తిని చాలా చక్కగా ఆయన వాడుతున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏం చేస్తున్నాడంటే
ఇతరులకు మేలు చేసే ఆ స్వభావం, ఇతరులకు ఉపకారం చేసే ఆ స్వభావం అబ్రహాము కలిగి ఉన్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. ఏంటి ఆయన కలిగి ఉన్న ఉపకార బుద్ధి అంటే, ఆ సింధూర వనం అనేది ఆయన కూర్చున్న ఆ గుడారపు వాగిట ఒక రహదారి ఎమ్మటి ఉంది. ఆ రహదారిని మధ్యాహ్న కాలం ముందు ప్రయాణికులు ప్రయాణం చేసేటప్పుడు ఎవరికైనా ఆకలేస్తే అన్నం పెట్టడానికి పిలిచి, మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు ఇవ్వడానికి మరి ఏవో ధర్మకార్యాలు చేయడానికి అబ్రహాము ఆ గుడారపు వాకిటి దగ్గర ఆయన విశ్రాంతిని మానేసి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆస్తిని ఆ విధంగా ఉపకార స్వభావంతో మేలు చేసే స్వభావంతో దారి ప్రయాణికులు ఆయన ఏదో భోజనం పెట్టాలనే ఉద్దేశంతో ఆయన త్రోవ పక్కన కూర్చున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు యొక్క మనసు అని మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. దేవుని మనసును గురించి బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. మరి యేసుక్రీస్తు యొక్క మనసులో ప్రాముఖ్యమైన మా విషయం ఏంటంటే, ఆయన కొరకు జీవించలేదు కానీ ఆయన సర్వలోకం కొరకు ఆయన ప్రాణం పెట్టినట్లు, ఇతరుల కొరకు మరి ఆయన ఎన్నో మేలులు చేసినట్లు, ఎన్నో ఉపకారాలు చేసినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అది సాక్షాత్తు ప్రభు యొక్క మనసు. ఆ మనసే అబ్రహాము కలిగి ఉన్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఆయన ఎవరి కొరకు కనిపెట్టుకొని ఆ గుడారపు వాకిటి దగ్గర ఉన్నప్పుడు ఆశ్చర్యకరుడైన దేవుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఇదెంత గొప్ప భాగ్యం అండి. ఏమండి, చాలా మంది జీవితాలలో దేవుని ప్రత్యక్షత లేకుండానే దేవుని బిడ్డలుగా నడుస్తూ ఉన్నారు. ఒకసారి మీరు గమనించండి, దేవుని ప్రత్యక్షత లేకుండానే చాలా మంది దేవునితో నడుస్తున్నామని అనుకోని అలా ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు గమనించండి, అబ్రహాం యొక్క జీవితంలో దేవుని ప్రత్యక్షతలు చాలా అధికంగా జరిగినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఎందుకు అలా జరిగిందంటే, ఇప్పుడు మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇతరులకు మేలు చేసే స్వభావం అబ్రహాములో దేవుడు చూశాడు. ఇతరులకు మేలు చేసే స్వభావం అబ్రహాములో దేవుడు చూశాడు. ఇంకా అబ్రహాములో మెచ్చదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి. నేను ముందే చెప్పాను, ఇవన్నీ మనం ధ్యానించుకోవడానికి ఇది సమయం సరిపోదని నాకున్న కొద్ది సమయంలో కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా ఆయన జీవితంలో మెచ్చదగిన గొప్ప విషయం ఏంటంటే, బైబిల్ వాక్యంలో దేవుని బిడ్డలకు దేవుడు పెట్టిన పేరు మనం యాత్రీకులము పరదేశులమని ఉంది. ఆ హెబ్రీ పత్రికలో మనం యాత్రీకులము పరదేశులమై అని ఉంది. ఈ లోకంలో నుండి దేవుని రాజ్యానికి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు మనం. అయితే దేవుని వాక్యంలో ఈ ప్రయాణాన్ని అబ్రహాము జీవితంలో దేవుడు ముందే చూశాడు. మీరు గమనిస్తే అబ్రహాము ఊరనే ప్రాంతం నుండి బయలుదేరి హారాను వచ్చినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. హారాన్ నుండి మరి బేతేలు నుండి హెబ్రోను నుండి దమస్కు, కానాను, ఐగుప్తు, ఈ సింధూర వనాలు, ఇవన్నీ ఆయన దేవుని చిత్త ప్రకారం ఈ యాత్ర మకాములను ఆయన కొనసాగిస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమంటే ఇక్కడ గుడారం వేస్తున్నాడు. ఇక్కడి నుంచి మరొక ప్లేస్కి దేవుడు పంపిస్తే అక్కడ గుడారం, అక్కడి నుంచి మరొక గుడారం ఇలా గుడారాలు వేసుకుంటూ ఆయన దేవుని సేవలో ఒక నమ్మకమైన యాత్రికుడుగా ఆయన ప్రయాణం చేస్తున్నట్లు బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమండి, దేవుడు ఎప్పుడు పిలిచిన అబ్రహాముని దేవుడు ఎప్పుడు పిలిచిన అబ్రహాం అనగానే చిత్తముని దాసుడు ఆలకించున్నాడని అబ్రహాము దేవునికి ఎంతో విధేయుడిగా అలా దేవుని చిత్తానికి సంపూర్ణంగా ఆయన విధేయుడిగా నడుచుకునేవాడు. ఆ ఊరు నుండి హారానుకు వచ్చాడు. హారాన్ నుండి ఇలా కంటిన్యూగా దాదాపు 10 మకాములు ఈ 18వ అధ్యాయం వచ్చేసరికి ఆయన మారినట్లు తిరిగి ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్తున్నాడు అబ్రహాం. ఎక్కడ నివసించమన్నాడు అక్కడ నివసిస్తున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో అక్కడ అబ్రహాము జీవితం ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఆ గుడార యాత్రలో ఆ ప్రయాణాల్లో ఆ నివసించే స్థలాల్లో ఎక్కడికి వెళ్తున్నాడు అక్కడ ఆ జీవం గల దేవుని మహిమను తన జీవితంలో మాదిరిలో ఆయన నడవడికలో ఆయన మాటల్లో ఆయన క్యారెక్టర్ అంతట్లో ఈ దేవుణ్ణి మహింపరుస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అందుకే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ప్రభు తన వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఏమంటే బైబిల్ వాక్యంలో ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని బైబిల్లో రాయబడ్డట్లుగా అబ్రహాముకు దేవుడు యెహోవా దేవుడై ఉన్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని చిత్తములో నడుస్తున్నాడు. ప్రభు చెప్పాడు మనకు కూడా, రండి మీకు ఆలోచన చెప్పేదను, మీరు నడవలసిన మార్గమును మీకు బోధించదని ప్రభు చెప్తున్నాడు. ఎంతమంది ఆయన మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఆయన మార్గాలు తెలుసుకొని నెమ్మదిగా
వాళ్ళ యొక్క గుడార యాత్రను కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు పిల్లరా? ఎంతమంది దేవుని చిత్తంలో నడుస్తున్నారో ఈ సమయంలో మీరు గమనించాలని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం పిల్లరా. అబ్రహాములో మనం చూసాం మేలు చేసే స్వభావాన్ని ఫస్ట్గా చూసాం. రెండవది దేవుని యొక్క యాత్రలో ఆయన ఆలోచన చొప్పున ఆయన త్రోవల్లో అబ్రహాము తన జీవితాన్ని నడిపించుకుంటూ తననుకున్న కుటుంబాన్ని తననుకున్న దాసదాసీలను తన దగ్గర పనిచేసే పని వారందరినీ కూడా అదే మార్గంలో అబ్రహాము నడిపిస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం పిల్లరా. ఎంత మెచ్చదగిన వాడుగా దేవుని దృష్టిలో అబ్రహాము ఉన్నాడో మీరు గమనించాలి. తర్వాత మూడో మాట అక్కడ అబ్రహాము పిల్లరా ఎండవేళ గుడారపు ఒకటి దగ్గర కూర్చున్నాడని రాయబడి ఉంది పిల్లరా. ఎండవేళ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఏబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో చక్కని మాట ఉంది పిల్లరా. కొంతమంది భక్తి అంట ఆ మధ్యాహ్న కాలపు సూర్యకాంతి వలె కొంతమంది భక్తి ప్రకాశిస్తుందని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. మరి ఇక్కడ అబ్రహాం యొక్క భక్తి ఎలా ఉందంటే దేవుని దృష్టిలో కేవలం ఉపకారాలు చేసి భక్తి లేని వాడుగా భక్తిహీనుడుగా ఆయన లేడండి. జస్ట్ ఏదో ఉపకారాలు చేస్తా భక్తిహీనుడిగా అబ్రహాం లేడు. ఆయన భక్తి ఎలా ఉందంటే దైవవాక్యంలో మనం చూస్తే మధ్యాహ్న కాలపు సూర్యకాంతి వలె పిల్లరా ఆ ప్రకాశవంతమైన భక్తిని ఒక వెలుగు సంబంధిగా ఒక ఆత్మ సంబంధిగా ఆ దినాల్లోనే అబ్రహాము దేవునితో నడిచినట్లు బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. దేవునికి ఎంత ఇష్టం ఉండి అలా నడిస్తే ఏమంటే దేవునికి ఎంత ఇష్టం ఉండి అలా నడిస్తే పిల్లరా ఇలా సంఘాలలో వెలుగు సంబంధులని చెప్పుకుంటూ పిల్లరా తమ సహోదరులను ద్వేషిస్తూ ఇంకా చీకట్లోనే ఉన్నారని బైబిల్ వాక్యం జ్ఞాపకం చేస్తున్న సత్యం అది పిల్లరా. మీరు గమనించండి, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను పాడు చేస్తూ పిల్లరా సహోదరుల మధ్య అన్యోన్య ప్రేమ లేక సమాధానం లేక వెలుగు సంబంధులమని చెప్పుకుంటూ చీకట్లోనే ఉన్నారు పిల్లరా. ఎలా మీ భక్తి సూర్యకాంతి వలె ప్రకాశిస్తుంది? బైబిల్ వాక్యంలో ఒక మాట ఉంది, నువ్వు వర్ధిల్లాలంటే ప్రభు చెప్పిన మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది పిల్లరా. యోహోను 3వ పత్రికలో 2వ వచనంలో ఈ మాట మాట్లాడుతున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ముందు పిల్లరా ఆత్మ వర్ధిల్లాలి, హృదయం శుద్ధిగా ఉండాలి పిల్లరా, ఆత్మ వర్ధిల్లాలి. ఇక్కడ అబ్రహాం యొక్క భక్తి మధ్యాహ్న కాలపు సూర్యకాంతి వలె ఉంది అంటే ఆయన భక్తి వర్ధిల్లుతుంది, ఆయన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది పిల్లరా, ఆయన గుడార యాత్ర వర్ధిల్లుతుంది పిల్లరా. దేవుని వాక్యంలో మనం చూస్తాం పిల్లరా ఎన్ని గొప్ప ఆధిక్యతలు పిల్లరా అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. తర్వాత దేవుని ఆయన భక్తి వర్ధిల్లుతుంది, ఆయన ఇతరులకు మేలు చేసేవాడిగా చూస్తాం, ఆయన నమ్మకంగా దేవుడు చెప్పినట్లు యాత్రను కొనసాగిస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అందువల్ల దేవుని ప్రత్యక్షతలు అబ్రహాం జీవితంలో చాలా అధికమైనవి కదా. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ 18వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాముకి పిల్లర కలిగినప్పుడు ఇది దాదాపుగా ఆయన జీవితంలో ఇది 7వసారి పిల్లర అబ్రహాం జీవితంలో దేవుడు ప్రత్యక్షమవుతున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. 7 అనే సంఖ్య మనకు గుర్తురాగానే మన సహజంగా ఒక మాట మన హృదయంలో ఉన్న మాట పిల్లర మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటంటే పిల్లర 7 సంపూర్ణత గుర్తు పిల్లర, సంపూర్ణ గుర్తు అంటే దేవుడు ఎన్నిసార్లు అయినా పిల్లర అబ్రహామును దర్శించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎన్నిసార్లు అయినా ఏ సమయంలో పిలిస్తే పలుకుతాడన్నట్లుగా అబ్రహాం పిలిస్తే పలికేవాడుగా ఉన్నాడు దేవుడు పిల్లరా. చూడండి ఎంత గొప్ప భక్తి ఆయన జీవితంలో, ఎంత గొప్ప భక్తి పిల్లరా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉందా పిల్లరా ఇలాంటి భక్తి? ప్రభుని వెంబడిస్తున్న మనలో ఇలాంటి భక్తి ఉందా? ఒకసారి మనం పరిశీలించుకొని ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ ఎవరి కొరకో కనిపెట్టుకున్న అబ్రహాము దగ్గరికి దేవుడే వెళ్ళినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. దేవుడే వెళ్ళినట్లుగా ఆ దూరం నుండి చూశాడు అబ్రహాం. ఎవరైనా వస్తారేమో మధ్యకిద్దాం, దారి ప్రయాణికులు ఎవరైనా వస్తారేమో భోజనం పెడదామని గుడారపు వాకిట దగ్గర కూర్చొని చూస్తున్న ఆయనకి, ఎవరి కొరకు చూస్తున్న ఆయనకి పిల్లరా సృష్టికర్త అయిన దేవుడు ఆయన కళ్ళకు కనబడ్డం అనేది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం పిల్లరా. ఆ దూరమున దేవుణ్ణి చూసి పిల్లరా ఆ దేవుని వాక్యంలో మనం చూస్తాం. పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట అబ్రహాం, పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఇక్కడ మనం నేర్చుకుంటే ఇంకో మాట ఉందండి, మనం నేర్చుకుంటే చాలా చక్కని మాట ఒకటి ఉందండి. ఏంటంటే పరలోకం నుండి వచ్చిన దేవుణ్ణి తన దూతలను ఎదుర్కోవడానికి వారి దగ్గరికి వెళ్ళడానికి పిల్లరా ఎంత ఆసక్తి అబ్రహాం చూపిస్తున్నాడు పిల్లరా, ఎంత ఆసక్తి చూపిస్తున్నాడు చూడండి. ఆయన చూడండి డిలే చేయట్లేదు, నిర్లక్ష్యాన్ని ఆయన జీవితంలో కనబట్టలేదు పిల్లరా. మరి ఏదో నిదానంగా వెళ్ళటం లేదు, లేదా మామూలుగా నడవట్లేదు కానీ ఆయన పిల్లరా
పరిగెత్తి వాళ్ళ కాళ్ళ దగ్గర సాగిలపడ్డాడంటే ప్లరా, దాని అర్థం మీరు చూడండి. అంటే ఆ దేవుణ్ణి చేర్చుకోవడానికి, దేవుణ్ణి ప్లరా ఆయన ఇంటికి తెచ్చుకోవడానికి ప్లరా, ఆయన్ని కలవడానికి, ఆయన ఎదుర్కోవడానికి ప్లరా అబ్రహాం పరిగెత్తున్నాడంటే ఆ దేవుని పట్ల, ఆయన కలుసుకోవడం పట్ల, ఆయన ఇంటికి తెచ్చుకోవడం పట్ల ఆయనకున్న ఆసక్తి మెచ్చదగింది ప్లరా, ఆయనకున్న భక్తి మెచ్చదగింది, ఆయనకున్న శ్రద్ధ మెచ్చదగింది, చాలా మెచ్చదగింది ప్లరా. ఎంతమంది సంఘాల్లో ఇలాంటి లోతైన భక్తి పనులను ప్రభు చూడగలుగుతున్నాడు నాకు తెలియదు. ఒకవేళ మీ సేవకులను అలా ఎదుర్కోవడానికి, మీ సేవకులను అలా కలవడానికి, మీ సేవకులను రిసీవ్ చేసుకోవడానికి ప్లరా మీకు అలాంటి ఆసక్తి భక్తి ఉందో లేదో నాకు తెలియదు కానీ ప్లరా, ఈ అబ్రహాం ఎంత నమ్మకమైన గాడ్ సర్వెంట్ ప్లరా, వాళ్ళని ఎదుర్కోవడానికి, వాళ్ళని కలుసుకోవడానికి ఆయన చూపిస్తున్న ఆసక్తి మెచ్చదగింది, ఆయన చూపిస్తున్న భక్తి కూడా చాలా మెచ్చదగిందని బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం. పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడినట్లుగా వంగి ప్లరా సాగిలపడినట్లుగా, నేల మట్టుకు వంగి సాగిలపడినట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. అది ఆయన దీనతకు గుర్తు ప్లరా. ఆయన దగ్గర పరిగెత్తటంలో ఆసక్తి చూసాం, భక్తి చూసాం ప్లరా. పరిగెత్తి అబ్రహాం ప్లరా ఆ నేల మట్టుకు వంగి ప్లరా ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకున్నాడు అబ్రహాం. ఎంతవరకు దీనతను దేవుని ఎదుట కనబరచాలో, ఎంత ప్లరా ఆ హంబుల్ హార్ట్, ఆ బ్రోకెన్ హార్ట్ ప్లరా కనబరచాలో అంత దీనత ఆయన కనబరుస్తున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం ప్లరా. 149వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది, చాలా చక్కని మాట. ఏముందంటే దీనులైన వారిని ఆయన రక్షణతో అలంకరింప చేస్తాడని బైబిల్ వాక్యంలో రాయబడింది. పిల్లలు మీరు గమనిస్తున్నారా? దీనులైన వారిని ఆయన రక్షణతో అలంకరింప చేస్తాడని బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. వాళ్ళకి ఏది కొదువై ఉండదండి. తన దేవునికి మీ దగ్గర ఏం కనబడుతుందో నా దగ్గర నాకు తెలీదు. అబ్రహాము దగ్గర ఉపకార మనసు కనబడింది, నమ్మకమైన యాత్ర కనబడింది ప్లరా దేవుని వాక్యంలో మనం చూస్తాం. భక్తిలో మధ్యాహ్న కాలపు సూర్యకాంతి లాగా ప్లరా ఆయన భక్తి ఆత్మ వర్ధిల్లుతున్నట్లుగా బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. ఇప్పుడు పరిగెత్తడంలో ఆసక్తి శ్రద్ధ మనం చూస్తున్నాం. నేల మట్టుకు తల ఉంచుకుని ప్లరా సాగిల పట్టంలో దీనతను చూస్తున్నాం ప్లరా. ఇలాంటి క్వాలిటీస్ విశ్వాస జీవితంలో నీకు ఉన్నాయా ప్లరా? మీ సేవకులను ఎదుర్కోవడానికి, లేకపోతే మీ సేవకులను ప్లరా అలా రిసీవ్ చేసుకోవడానికి మీ శ్రద్ధ ఆసక్తి అలా ఉందో లేదో నాకు తెలియదు. ప్లరా మీరు గమనించండి అబ్రహాం యొక్క భక్తి జీవితాన్ని. ప్లరా పరిగెత్తి వెళ్ళి అయ్యా మీ దాసుని దాటిపోవద్దని దేవునికి అడ్డం వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎంత ఇష్టపూర్తిగా ఆ దేవుణ్ణి ఆహ్వానించుకున్నాడో చూడండి. మీరు మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీ దాసుని దాటిపోవద్దని మనోపూర్వకంగా ఇష్టపూర్తిగా ఓ చిన్న పిల్లోడు మొండి పట్టుబట్టినట్లుగా ఆ మొండి పట్టుబట్టి మీరు రండి ప్రభా, మీరు వస్తే నాకెంతో ధన్యతనైనా మీరు రండి ప్రభా అని ప్లరా ఆ దేవుణ్ణి దాటిపోకుండా ప్లరా నువ్వు ఖచ్చితంగా రావాలి ప్రభు అని ప్లరా ఆయన ఎటు పోనివ్వకుండా చాలా ఆసక్తితో బలవంతంగా ప్రభుని మా ఇంటికి వచ్చి కొంచెం ఆతిథ్యం తీసుకొని ప్లరా అబ్రహాము తన భక్తిని కనబరుస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాటిపోవద్దు ప్రభా, దాటిపోవద్దు. అక్కడ పట్టుదల కనపడుతుంది, అక్కడ ఆసక్తి కనపడుతుంది ప్లరా. అప్పుడు దేవుడు అన్నాడు, సరే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయమని దేవుడు అబ్రహాంతో సెలవిచ్చినప్పుడు ప్లరా ఆయన్ని ఎదుర్కోవడానికి పరిగెత్తాడు, మళ్ళీ ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా పరిగెత్తుతున్నాడు అబ్రహాం. ఏమండి అది పరిగెత్తే వయసు అండి, 99 సంవత్సరాల వయసులో అది పరిగెత్తే వయసా? అబ్రహాం అలా పరిగెత్తి ఆయన పిలుచుకురావడానికి పరిగెత్తాడు. ఆయన వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి ప్లరా దేవుని వాక్యంలో మనం చూస్తే ప్లరా కొంచెం ఆ దేవుడు అన్నాడు, కొంచెం నీళ్ళు ఇస్తాను తాగండి, కొంచెం భోజనం సిద్ధపరుస్తాను తీసుకోండి, కొంచెం ఆహారం సిద్ధపరుస్తాను తీసుకోండి అన్నాడు. ప్లరా ఇక్కడ కూడా అబ్రహాం భక్తిని మనం మెచ్చదగింది ఏంటంటే ప్లరా ఆయన ఇస్తారమైన ప్రభు కూడా సిద్ధపరిచాడు. ప్లరా తన భార్యకి ప్లరా పరిగెత్తుకుంటా భార్య దగ్గరికి వెళ్ళాడు. 3 మానికలు మెత్తని పిండి ఇచ్చాడంట, శ్రేష్టమైన పిండి ప్లరా శ్రేష్టమైన పదార్థాన్ని దేవునికి ఇచ్చాడు ప్లరా. తర్వాత ఒక లేత దూడను దించినట్లుగా ప్లరా పాలు వెన్న అక్కడ పరిగెత్తి ప్లరా ఆయనే ఏ స్వార్థాన్ని ఆశించకుండా, ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్లరా ఆయన పరిచర్య చూడండి ఎంత బాగుందో ప్లరా. ఈనాడు సంఘాల్లో పరిచర్య చేస్తున్నారంటే కొంతమందికి స్వార్థం ఉండొచ్చు ప్లరా, లేకపోతే పేరు కొరకు చేస్తారు కొంతమంది ప్లరా, ఆధిక్యతల కొరకు చేస్తారు, మెప్పు కొరకు చేస్తారు ప్లరా, ఏదో ప్రతిఫలాన్ని ఆశం చేస్తారు పరిచర్య. అబ్రహాం జీవితంలో అలాంటి ఏమి లేవండి, ఏమి లేవు అంతే. కదా నాకు పరిచర్య చేసే భాగ్యం దొరికింది, నేను చేస్తున్నాను అంతే. దేవునికి నేను పరిచర్య చేసే భాగ్యం దొరికింది, నేను చేస్తున్నాను అంతే. ప్లరా ఎంత గొప్ప భక్తి అండి అబ్రహాముది, ఎంత గొప్ప భక్తి. నాకు పరిచర్య చేసే భాగ్యం నాకు దొరికింది ప్లరా. ఆ సారా అబ్రహాములు ఏకీభవించి పరిచర్య చేస్తున్నారు ప్లరా. ఆమె కూడా ప్లరా నిండు ప్లరా వృద్ధాప్యంలో ఉండి
ఆ మధ్యాహ్న కాల సమయంలో 3 మానికల మెత్తని పిండి తీసుకొని ఆ ప్రభుకు రొట్టెలు చేసింది. వాటిని అబ్రహాం ఏమన్నా అంటే కొంచెం భోజనం సిద్ధపరుస్తాను, కొంచెం నీళ్లు, కొంచెం ఆహారం అన్నాడు పిల్లరా. విస్తారంగా సమృద్ధిగా సిద్ధపరుస్తున్నాడు ఆయన సమృద్ధిగా పిల్లరా దేవునికి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. దాన్ని కొంచెం 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 అని చెప్తున్నాడు పిల్లరా. మనం పిల్లరా కొంచెం చేస్తాం, మన స్వభావం మానవ స్వభావం ఎంతో అని పిల్లరా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కొంచెం పరిచర్య, కొంచెం దేవునికి ఇవ్వడం, కొంచెం భక్తి పిల్లరా, కొంచెం భక్తి కలిగి ఉంటాం, ఎంతో భక్తి పరులుగా మనం ఫీల్ అవుతాం. పిల్లరా మీరు గమనించండి, అబ్రహామును బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైనవి మనకు కనబడతాయి పిల్లరా, అనేకమైనవి మనకు కనబడుతున్నాయి. ఆ వయసులో పరిగెత్తడం పిల్లరా, కొంచెం కొంచెం. దావీదు కూడా ఒక చక్కని మాట అంటాడు పిల్లరా, ఇదిగో ఆ దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి అనేక విలువైన వస్తువులు చాలా సిద్ధపరిచి పిల్లరా, వెండి బంగారము పిల్లరా, ఆ మంచి కలప అన్ని సిద్ధపరిచి అంటాడు, అయ్యా మీరిచ్చిన సాంపద్యంలో నుండి కొంచెం మీ పని కొరకు నేను సిద్ధపరిచాను ప్రభు అంటున్నాడు దావీదు. కొంచెం 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 పిల్లరా, ఎంత గొప్ప మనసు అండి వాళ్ళ భక్తిలో. ఏమంటే ఎంత గొప్ప మనసు అది, ఎంతో ఇస్తున్నారు దేవునికి, వాళ్ళు దాన్ని కొంచెంగా ఎంచుకున్నారు. అలా ప్రవర్తించడం, అలా నిజంగా మనోపరంగా ఎంచుకోవడం మనకు దీవెన ఆశీర్వాదం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. అలా ప్రభువుని పిలుచుకొచ్చాడు, త్వరగా చాలా త్వరగా ఆ విందుని సిద్ధపరిచాడు అబ్రహాం పిల్లరా. చాలా శ్రేష్టమైన విందుని సిద్ధపరిచాడు ఆ దేవునికి పిల్లరా. ఆ భోజనం పెట్టి ఆ చెట్టు కింద ఆ వనములో పిల్లరా ఆయన దగ్గర నిలబడి చాలా హంబుల్గా దీనుడిగా ఆతిథ్యాన్ని ఇస్తున్నాడు దేవునికి తన దూతలకి పిల్లరా. వాళ్ళు భోజనం చేసి సమృద్ధిగా భోజనం చేసి పిల్లరా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చాలా చక్కని మాట అన్నాడండి, చాలా చక్కని మాట. ఏమన్నాడంటే, మీదటికి ఇదే కాలమున దేవుడు నీకు బిడ్డనిస్తాడు అబ్రహాం అన్నాడు. అబ్రహాముకి అన్నీ ఉన్నాయి, ఆయన జీవితంలో ఒక భయంకరమైన కొరత ఉంది. అన్నీ ఉన్నాయి, దాసుదాసులు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది పిల్లరా. ఇది లేదు పిల్లరా అని చెప్పుకోవడానికి ఏ కొరత లేదు ఆయన జీవితంలో పిల్లరా, ఏ కొరత లేదు. ఒకే ఒక లోటు ఆయన జీవితంలో ఉంది, శారా అబ్రహాముల జీవితంలో. ఆ లోటు ఏంటంటే పిల్లరా, ఇప్పటికీ వాళ్ళకి పిల్లలు, శరీరం మృతతుల్యం అయిపోయింది, వాళ్ళకి పిల్లలు లేరు. ప్రభువు చెప్తున్నాడు, మీదకి నేను మరలా వస్తాను, నీకు బిడ్డనిస్తున్నానని చెప్పాడు. అంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు బిడ్డను కలిగి ఉంటావు, వాగ్దాన సంతానాన్ని నువ్వు కలిగి ఉంటావు, నీకు కుమారుడు నేను ఇస్తున్నానని పిల్లరా అబ్రహాముతో చెప్పాడు. నేను అనుకున్నాను, అబ్రహాం పరిగెత్తింది, అబ్రహాం చూపిన భక్తి, అబ్రహాం చూపిన శ్రద్ధ, ఆసక్తి పిల్లరా, అబ్రహాం చేసిన మేలులు పిల్లరా, ఇవన్నీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టున్న కుమారుడు కొరకు పిల్లరా, ఒక బిడ్డ కొరకు ఆయన కనిపెట్టి ఎన్నోసార్లు దమస్కు ఎలియాజరును కుమారుడుగా చేసుకుందాం అనుకున్నాడు పిల్లరా. ఒకవేళ లోతు ఆయన దగ్గర ఉన్నప్పుడు లోతును బిడ్డగా పెంచుకుందాం అనుకున్నాడేమో పిల్లరా. ఎన్నోసార్లు ఇలాంటి ఆలోచనలు ఆయన కొన్నిసార్లు వచ్చినా దేవుడు అన్నాడు, నీ గర్భమున పుట్టబోయేవాడే నీకు వారసుడు అవుతాడని పిల్లరా. నీకు ఇస్తున్నాను నేను బిడ్డని, శారాకు బిడ్డని ఇస్తున్నాను, నీకు బిడ్డనిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు పిల్లరా. ఎంత గొప్ప ధన్యత నేను అనుకుంటాను పిల్లరా. ఆ చెప్పనాశక్యమైన సంతోషంతో పిల్లరా అతని హృదయం ఎంతో గంతులేస్తుంది. పిల్లరా ఇక్కడ మీరు ఒక మాటను గమనించాలి, ఒక సత్యాన్ని. ఏంటంటే, అబ్రహాం ఇంతవరకు దేవుని పట్ల కలిగి ఉన్న దానికంటే, అబ్రహాం ఇంతవరకు దేవునికి ఇచ్చిన ఆతిథ్యం కంటే, వీటన్నిటికంటే దేవుడికి ఆయన ఏమిచ్చాడో ఆతిథ్యం కంటే, లేకపోతే ఆయన చేసిన సమర్పణ కంటే, ఆయన చేసిన త్యాగాల కంటే పిల్లరా అబ్రహాముకి శారాలకి దేవుడు చేసింది ఏందయ్య అంటే పిల్లరా, అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే చక్కగా చేర్చుకున్నాడు, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు, మంచి నమ్మకమైన యాత్రను కొనసాగించాడు, ఉపకార మనసు కలిగి ఉన్నాడు పిల్లరా. ఆ సూర్యకాంతి వలె పిల్లరా ఆయన భక్తి తేజల్లుతుంది పిల్లరా. అయితే మనం గమనించే ఒక విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చిన ఆ యొక్క ఆఫరింగ్ చాలా గొప్ప ఆఫరింగ్ కదండి. దేవుడిచ్చిన స్వాస్థ్యం, దేవుడిచ్చిన కుమారుడు చాలా గొప్ప భాగ్యము. అంటే ఇక్కడ మీకు చెప్పే మాట ఏంటంటే, అబ్రహాము దేవునికి ఇచ్చిన దానికంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చింది ఎన్నో రెట్లు ఎక్కువ పిల్లరా. మీరు గమనించండి, చాలాసార్లు అనుకుంటాం, దేవుడు మాకేమి ఇచ్చాడు, దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేం చేశాడు అని పిల్లరా. చాలా మంది ఇలా దేవుని మీద ఆయాసపడతా ఉంటారు, చడుక్కుంటూ ఉంటారు పిల్లరా. ఓ అది మంచిది కాదు అని పిల్లరా ప్రభుని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను పిల్లరా. మీరు బాగా పరిశీలిస్తే పిల్లరా, దేవుని మనం దుఃఖపెట్టేవారుగా, దేవుని మనం ఆయాసపరిచేవారుగా, దేవుని దృష్టిలో ఆయాసమైన ప్రవర్తన మనం కలిగి ఉంటున్నాం. కానీ పిల్లరా, దేవుడు మనకి చేసిన మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఎప్పుడూ మనం రుణస్థలమే. ఏమి చేసినా ఆయనకి మనం రుణస్థలం అనే విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి పిల్లరా. ఇప్పుడు జీవిస్తున్న మన కొరకు పిల్లరా 2011 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి పిల్లరా ఆయన మన కొరకు ఆ గొల్గాతా ఆ కపాల స్థలములో పిల్లరా ఆయన ఒక శాపగ్రస్తులైన 2 దొంగల మధ్య పిల్లరా నీతిమంతులైన యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారే, ప్రాణం పెట్టారు కదా పిల్లరా.
అయ్యో అయ్యో ప్రాణం పెట్టారు కదా, ఏమిచ్చారనో మనం తీసుకోగలమండి. ఆ దేవుడే నరవుతారే ఈ లోకానికి వచ్చి పిల్లరా. ఏమండి, నీ కొరకు జన్మించి, నీ కొరకు మరణించి, నీ కొరకు తిరిగి లేచి, నీ కొరకు దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న ఆయన త్యాగం ఎక్కడ? నువ్వు చేసే త్యాగం ఎక్కడ? పిల్లరా, మనం చేసేది ఏదైనా అది జీరోనే, అంతే. ఆయనతో పోల్చుకుంటే పిల్లరా అది ప్లస్ కూడా కాదని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆయనకి ఇంకా మనం పిల్లరా ఎంతో సేవ చేయవలసిన వారమై ఉన్నాం. ఎంతో కృతజ్ఞులమై, విశ్వాసఘాతకులుగా ఉండక పిల్లరా కృతజ్ఞులమై ఉండాల్సిన వారమై ఉన్నామని ప్రభుని బట్టి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అబ్రహాము శారాలు ఎంతో సంతోషించారు. ఇంకో మాట అన్నాడండి అక్కడ, ఇంకో మాట అన్నాడు, నేను చేయబోయేది అబ్రహాముకు దాచెదనా అంటే పిల్లరా అబ్రహామును దేవుడు స్నేహితుడిగా ఎంచుకున్నాడు. సొదొమ గొమొర్రా విషయంలో నేను ఇప్పుడు చెప్పలేను క్లియర్గా. ఆ సొదొమ గొమొర్రా విషయంలో దేవునికి ఉన్న ఆలోచన అబ్రహాముకు చెప్పడానికి పిల్లరా దేవుడు ఇష్టపడ్డాడంటే అబ్రహాం యొక్క భక్తి ఎంత ఎత్తులో ఉందండి. అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత ఎత్తులో ఉంది. అబ్రహాం యొక్క విశ్వాసం ఎంత ఎత్తులో ఉంది. అబ్రహాం యొక్క భక్తి ఎంత ఎత్తులో ఉందో పిల్లరా మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని కలిగి ఉన్నామని చెప్పుకొని ఈ విశ్వాస క్రియలు లేక, భక్తి లేక, దేవుని నుండి ఎలాంటి పొందలేక, దేవుని ప్రత్యక్షతలు, దేవుని దర్శనాలు చూడలేక, దేవుని స్వరం లేక ఉన్నావా? ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ జారిపోయావో పరిశీలించుకో, ఎక్కడ పడిపోయావో పరిశీలించుకో, ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ త్రోవ తప్పావో గొర్రెల వలె పరిశీలించుకో. దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. తన వాక్యం ద్వారా, తన దాసుల ద్వారా దేవుడితో మాట్లాడతాడు. పిల్లరా రెట్టింపు కృపను ఇప్పుడైనా నీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. ప్రభు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ అదే సమయంలో దేవుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు శారమ్మ గారు అంటుంది, యెహోవా నాకు నవ్వు కలుగు చేశాడు. ఈ వార్త విన్న వాళ్ళందరూ నవ్వుతారు. పిల్లరా దుఃఖాన్ని తీసివేసి నవ్వు కలుగు చేసే దేవుడు మన దేవుడు, దీవించే దేవుడు, ఆస్వాదించే దేవుడు. సోదరుడా సోదరి, మీరు పరిశీలించుకొని దేవుని దగ్గరికి రండి. మీ దుఃఖాన్ని తీసివేసి మీకు సంతోషాన్ని గ్రహించే దేవుడు. అబ్రహాము శారాలు ఎంతో సంతోషించి గంతులేసి ప్రభుని స్తుతిస్తున్నారు. అబ్రహామును పోలి మనం కూడా భక్తి జీవితం ముందుకు సాగినప్పుడు దేవుడు అన్ని మనకు సమకూరుస్తాడని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేసి ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరిస్తున్న ఈ వర్తమానాలు బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వర్తమానం కూడా అనేకులు ఆస్వాదించబడినట్లు, పశ్చాత్తాపంతో సరి చేసుకొని ముందుకు సాగునట్లు, మళ్ళా మీతో బలమైన సహవాసం ఏర్పాటు చేసుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు వందనాలు. ఏ హృదయాన్ని తెప్పరలు చేస్తారో, ఏ హృదయంతో మాట్లాడారో మాకైతే తెలియదు. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడి మళ్ళీ మీ మార్గాల్లోకి నడిపించుకోమని ప్రార్థన ఆలకించమని, అనేకులను మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాం ప్రభా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్లరా మాది దిమాస పత్రిక ఉందని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. క్రీస్తు రాజ్య సువార్త దిమాస పత్రిక. మీకు కావాల్సిన వారు ఈ ఫోన్ కాల్కి మీరు ఫోన్ చేస్తే ఆ పత్రిక మీకు పంపిస్తాం. మీరు చదివి మేలు పొందండి. అనేకులకు ఆ పత్రికను కూడా మీరు పరిచయం చేయండి. ప్రతి మంగళవారం 6:30కి స్థలంలో ఇదే ఛానల్లో సువార్తవాణిలో వాక్యం వినబడుతుంది. మీరు వినండి, అనేకులకు వినిపించి మేలు కలుగజేయండి. మీకు దేవుడు అనుగ్రహిస్తున్న మేలులు తప్పక మాకు తెలియపరచండి. మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, వందనములు తెలియపరుస్తున్నాం. ఆమేన్, ఆమేన్.